నిర్ణయం ఇంకెప్పుడు? స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ తరహాలో వ్యవహరించొద్దు. ఓహో, వీళ్ళ కథ వీళ్ళకే ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ఇదా కథ. చట్టసభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎట్టా? వచ్చేకో మీరు పొడుగు నుంచి పొడుగు దాకా వచ్చే పాయే అవుతుంది అని నానబెట్టుడేంది? అసలు మీ కడుపులల్లో ఏముంది? ఇంతకు అవుతుందా కాదా? ఎప్పుడు? మార్చి ఏప్రిల్లా కేసు కడితే హైకోర్టుకు కేసు కడితే మళ్ళా దాన్ని చిన్నగా జూన్లో కిరిగిస్తే ఇంతవరకు కూడా అది ఏది లేదు ఎక్కర్లేదు. ఇంతకు ఏం చేస్తుర్రు? బీఆర్ఎస్ కోజాగలేమో లెంకలు కొడుతున్నాయి. వచ్చే ఇక ఫామ్ హౌస్లో వండుకున్న పెదపూలి అయితే అందరికీ ఇప్పుడు ఇదే పని. మొన్నటిదాకా సోషల్ మీడియా చూడని పెదపూలి ఇప్పుడు ఫోన్ చేత పట్టి మరి ఈ 10 ఉప ఎన్నికలు వస్తట్టున్నాయి, వచ్చేటట్టు చెయ్యాలి అని నిద్రపోకుండా ఆ కోడియాగా ఇగో ఓ బేగా ఇగో నీ ఇలాకాకు నువ్వే మొగోనివి, వచ్చే ఉప ఎన్నిక వచ్చే నువ్వు తయారుగా ఉండు, పశ్చే పరక అన్నీ సిద్ధంగా చేసుకొని నువ్వు ఉండు అని ఇప్పుడు కోళ్ళాగానేమో అక్కడ ఎలిచిపారగొడుతుంది. ఇక్కడంగా ఈ బుడబుడ కోళ్ళాగలు ఓ తిప్పట్లాడుతున్నాయి. వచ్చే పాయ ఏమా అని. ఇక న్యాయస్థానాలు ఆఖరికి వస్తారకల్లా సుప్రీంకోర్టు దాకా పోయింది కేసు. సుప్రీంకోర్టు ఇప్పుడు అంటే ఏమయ్యా స్పీకర్ సారు ఏంది కథ? వచ్చేకో వెనకటికి ఏమో అన్నశాస్త్రం ఏముంది ఏమని కథ? మరి అసలు ఇది చేస్తావా చేయవా? అసలు ఏమనుకుంటున్నావు? నీ కడుపులో ఏముంది అనేది ఇప్పుడు స్పీకర్ కోళ్ళకు పాపం సుప్రీంకోర్టు వాళ్ళు, న్యాయస్థానం వాళ్ళు, పెద్ద కోర్టు వాళ్ళు ఇక ఒకటే రాయబారం పంపుతురు, ఒకటే పొడుస్తావుర్రు. ఇక మరి స్పీకర్ సార్ ఏమో చిన్నగా మెల్లగా వచ్చే ఆయే జర్ర సైసూరి అనేది ఇక మరి స్పీకరు ఈ రకంగా జర్రంతా వెనక ముందు చేస్తున్నట్టుగా కొడుతుంది. అయితే ఇంట్లో కోర్టు ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవి పోయినకు షెడ్డో పడో నా ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయం తీసుకుంటాడు స్పీకరు అనేది ఆయన ఉంటారుగా కొంతమంది న్యాయవాదులు. ఇక మరి రాజ్యాంగబద్ధమైన ఈ కొలువుకు ఈ రకమైన ఈ కోర్టు వాళ్ళు నన్ను ఒకటే సుతులాయిస్తుర్రు, అటకాయిస్తుర్రు, ఏంది ఏం కథ అనేది కూడా కొంచెం తెర మీదకి వస్తుంది. మరి ఇంతేనా? ఇంతే ఉంటుందా? ఇక మీ మాట మీకేస్ అయ్యా. ఏది ఏమైనా ఈ నెల 22 వరకు మాత్రం టైం ఇస్తున్నాం అన్నట్టుగా మళ్ళీ తర్వాత ఏదో విచారణ చేపడతారట. ఇక మరి ఆఖరికి వస్తున్న కల్లా ఎట్టవుతుందో ఏం కథో కానీ ఉప ఎన్నికలు వస్తాయి అని బీఆర్ఎస్ వాళ్ళు సంకలు గుద్దుకుంటుంటే యాడంగా వస్తాయి? మీరు చేసిన ఉద్ధారకమేంది గతంలో? మీరెట్ట గుంజుకున్నారు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా? అమ్మా మాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెయ్యాలని చూస్తున్నారు కదా, మా పాపం తగులుతుంది, మా ఉసురు తగులుతుంది అని ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆఖరికి వస్తున్న కల్లా ఇది జనాలు గుసగుస పెట్టుకొని చెవులు కొరుక్కొని అమ్మ ఇదా కథ అని ఆఖరికి వస్తున్న కల్లా ఇప్పుడు ఈయనకు పాలక వర్గం లేకుండా చేసి పెద్ద కుర్చీనే ఉడవెక్కిరు. చెడపకురా చెడేవు. ఇక మరి గతంలో ఈ బీఆర్ఎస్ కోయగలు ఈ పని చేసే వరకల్లా ఇప్పుడు జనాలల్లో కూడా ఈ చర్చ నడుస్తుందట. వాళ్ళేమో సుధపూసలా? వాళ్ళు సుధపూసలు అయ్యి ఇప్పుడు అదో అన్నం అదో తరీక అదో పద్ధతి వీళ్ళకు వాళ్ళు మునుబెట్టి వచ్చే పాయే అని కాంగ్రెస్లో ఉన్న కోజాగలమా అతను గుంజే గాలం వేసి ఇప్పుడు మేము శుద్ధపూసలం సుఖం పూసలం అటెట చేస్తారు ఆడికి ఈడికి అది అంటే ఆఖరికి వస్తారు కల్లా ఏమంటారు? అరే స్పీకర్ అంటే ఏంది ఉత్తమాట? అదొక రాజ్యాంగబద్ధమైన కొలువు. షెటో పాటో ఆయన సొంత నిర్ణయం తీసుకోవాలి. మరి ఈ పార్టీ ఆనాడు ఎక్కడ పోయింది? ఆలు చూపించిన తొవ్వేగా ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళగా ఎగురులో పెడుతున్నాయి. మరి లాస్ట్కి వస్తున్న కల్లా ఎట్టవుతుందో ఏం కదా కానీ ఇగో ఈ నెల 22లోగా వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ. విచారణ 25కు వాయిదా వేసిందట. ఇక మొత్తానికి ఈ కథ నడుస్తుందిలా చూడాలి. మరి ఇది ఎట్టవుతుంది ఏంది ఏం కథ? ఇంకా ఎప్పుడు వాళ్ళకైతే నీ దండం పెట్టి కడుపులా ఇక మరి ఎలుకలు ఉరుకులో పెట్టినట్టే ఉంది బీఆర్ఎస్ కోళ్ళకు. వస్తే బాగుండు అని అయ్యి అట్టెట్ట అవుతుంది? మీరు చూపించిన తొవ్వే కదా.
అని ఇక ఇంట్లోనే ఇంకొక కోడిలాగా విజయపాల్ రెడ్డి ఏదో ఉందనే పేరు ఆయనే ఫామ్ హౌస్లో ఉంటున్న పెద్దపూరి మరి ఎందుకు వస్తలేదు అసెంబ్లీకి? ఆయనే అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ఉద్యమాలను అణిచివేసిండు, ప్రజల వినతులను ఎక్కడ గొరకాకుండా చేసిండు, కనీసం కలిసే పరిస్థితి లేకుండా చేసిండు. ఇవాళ అసెంబ్లీకి వస్తలేడు. ఇవాళ చెడ్డో పడ్డో సర్కారుకు సలహాలు సూచనలు పేదోళ్ళ పక్షాన ఏమన్నా అంటే ఇంతింత పొడుగు రాస్తున్నారు పేపర్లలో నమస్తే తెలంగాణలో. మరి గదేందో అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడతలేడు? 60 రోజులు దాటి రాకపోతే మరి అనవరత వేటు ఎందుకు వేస్తలేరు?